వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందామండి. నేను క్యారెట్ హల్వా చేయడం కోసం నేను 2 కప్పుల క్యారెట్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా గోల్డ్ కలర్ వచ్చాయి కదండి, వీటిని ఇప్పుడు తీసేసుకుందాము. తీసుకొని అదే ప్యాన్లో ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అది వేడెక్కాక ఈ క్యారెట్, మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, అది ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ క్యారెట్ మన కంటికి, మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఈ క్యారెట్స్ పిల్లలు ఎవరైనా పచ్చి క్యారెట్ తిననే అన్న వాళ్ళకి ఈ విధంగా క్యారెట్ హల్వా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీ పిల్లలు మిమ్మల్ని. క్యారెట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఒక 3-4 మినిట్స్ బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని, క్యారెట్ని. లేదంటే అడుగు పడుతుంది, అడుగున మాడుతుంది. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ అయ్యిందండి. ఇంకో ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. నేను 2 కప్పుల క్యారెట్ని తీసుకున్నాను కదండి, దానికోసం నేను 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. ఇలా షుగర్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందామండి. నేను కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పోసి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మంచిగా కలుపుతూనే ఉండాలండి. దగ్గరగా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా దగ్గర పడుతూ ఉందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనము మంట సిమ్లోనే పెట్టుకొని చేయాలండి. హైలో అస్సలు పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. ఇలా దగ్గరగా రావాలండి. ప్యాన్ని వదిలేస్తుంది కదా క్యారెట్ అంతా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ యాలకుల పౌడర్ నేను ఎలా తయారు చేసుకున్నానో చెప్తాను. ఒక 10-15 యాలకులు తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఎప్పుడైనా మనము ఇలాంటి స్వీట్స్ చేసినప్పుడు, ప్రసాదాలు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికంటే ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు స్వీట్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఈ పౌడర్ రెడీగా ఉంటుందండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతే మీరు కూడా చేసి చూడండి. ఈ యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకొని మనం వేయించి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు, బాదం ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాము. ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇలా దగ్గర పడడానికి. క్యారెట్ హల్వా రెడీ అయిందండి మనకిప్పుడు. ఇంతేనండి, సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బయట కొనుక్కొచ్చే పని లేకుండా మనమే ఇంట్లో మన చేతులతో మనం రెడీ చేసి మన పిల్లలకు పెడితే చాలా హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.